నమస్తే, వెల్కమ్ టు డే న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంధన పొదుపు పాటించాలని పిలుపునివ్వడంతో వాహన శ్రేణి తగ్గించుకున్న ముఖ్యమంత్రులు, మంత్రులు. ఒంగోలులో అంధ మహిళా ఉద్యోగిని దారుణ హత్య. నిందితుని కోసం 3 ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు. పొదిలి నుండి శ్రీశైలం వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు. 2 యువకుల దుర్మరణం. ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్లోని వాహనాల సంఖ్య భారీగా తగ్గింది. 2 వాహనాల కాన్వాయ్తోనే ఆయన ప్రయాణించారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈ మేరకు మార్పులు చేశారు. పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో దేశ ప్రజలకు పొదుపు మంత్రం పాటించాలని సూచించిన ప్రధాని మోదీ స్వయంగా వాటిని పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే తన అధికారిక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించారు. సాధారణంగా ప్రధాని కాన్వాయ్లు సాయుధ మెర్సిడెన్, మేబ్యాక్ S650 గార్డ్, రేంజ్ రోవర్లు, టయోటా, ఫార్చునర్లు, ఎస్కార్ట్ వాహనాలు, జామర్ యూనిట్లతో సహా కనీసం 12 నుండి 15 వాహనాలు ఉంటాయి. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా తన అధికారిక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% తగ్గించాలని మోదీ ఆదేశించినట్లు ఎస్పీజీ అధికారులు వెల్లడించారు. ప్రోటోకాల్ ప్రకారం ఆయన వెళ్లే దారుల్లో తప్పనిసరి భద్రతా ఏర్పాట్లు కొనసాగిస్తామన్నారు. ఇంధన పొదుపుపై ప్రధాని మోదీ పిలుపు మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు మంత్రులు తమ కాన్వాయ్ సైజును 2 వాహనాలకు కుదించుకున్నారు. హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సైతం కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించుకున్నట్లు వెల్లడించారు. ఒంగోలులో 35 సంవత్సరాల మహిళా ఉద్యోగిని బొల్లేటిపల్లి ఆదిలక్ష్మి దారుణ హత్యకు గురైంది. నీటిపారుదల శాఖలో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తున్న ఆమె మంగళవారం నుండి అదృశ్యమయ్యారు. ఆదిలక్ష్మి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా బస్టాండ్ సమీపంలోని ఒక లాడ్జి వద్ద ఉన్నట్లు గుర్తించారు. సదరు లాడ్జ్ గదులను తనిఖీ చేశారు. ఒక గది తాళం వేసి ఉండడంతో డూప్లికేట్ తాళంతో తీశారు. అక్కడ గొంతు కోసిన స్థితిలో హత్యకు గురై ఉన్న ఆదిలక్ష్మిని పోలీసులు గుర్తించారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, 1వ పట్టణ సీఐ కె వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించి దర్యాప్తు బృందాలకు పలు సూచనలు చేశారు. నిందితుడి ఆచూకీ కోసం 3 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఆదిలక్ష్మిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అందుల సంఘం సభ్యులు లాడ్జ్ వద్ద ఆందోళన చేపట్టారు. యాక్చువల్గా దీనికి సంబంధించి వాళ్ళ హస్బెండ్ ఆమె మిస్ అయింది నిన్నటి నుంచి అని చెప్పి మిస్సింగ్ కంప్లైంట్ వాళ్ళకి ఇవ్వడం. ఆ మిస్సింగ్ కంప్లైంట్ మీద మన ఆఫీసర్స్ అంతా కూడా టెక్నికల్ ఎనాలిసిస్ అంతా ట్రేస్ చేస్తే వాళ్ళు ఈ లాడ్జ్కి వచ్చినట్టు తెలిసి మనం ఈ లాడ్జ్లో వచ్చి చూసిన మీద తను శవమై ఉంది. ఆమె గొంతుకి
ఒక పదునైన వెపన్ తోటి గొంతు కోసి చంపినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే నిన్న ఈమె ఎవరితో వచ్చిందనే దాని గురించి కూడా మనకి లాడ్లో ఎంట్రీస్ చూసినట్లయితే వెంకటరమణ అనే వ్యక్తితోటి ఈవిడ వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఆ వెంకటరమణ కూడా వీళ్ళకి బంధువు అవుతారని అంటున్నారు. అది ఇంకా మనం ఇంకా వెరిఫై చేస్తాం. ఇప్పుడు అన్నీ నేను చెప్పేవన్నీ కూడా ప్రాథమికంగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అంత త్వరగా అతను పట్టుకొని ఈ మర్డర్కి గల మోటివ్ కారణము ఏ పరిస్థితిలో జరిగిందనేది చూసి వారికి తగిన శిక్ష పడే విధంగా మన కేసు ఇన్వెస్టిగేట్ చేస్తామని తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ ఉందని ఎలా తెలుసు సార్? టెక్నికల్ అనాలిసిస్లో మనం వర్క్ చేయగలం. అలాగే ఇక్కడికి వచ్చారని చెప్పి మనకు తెలుసు. అవన్నీ మనం ఎందుకంటే నేను ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ రివీల్ చేయలేదు. ఫర్దర్గా అన్నీ తెలిసిన తర్వాత మళ్ళీ ఒంగోలు దక్షిణ బైపాస్ రోడ్డు కూడలిలో సైనిక స్తూపం ఏర్పాటు స్థలాన్ని ఎమ్మెల్యే దామచల జనార్దన్ పరిశీలించారు. కూడలిలో ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం ఉందని, దానికి సమీపంలో సైనికుల స్తూపాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పదకొండేళ్ల నుండి సైనికుల స్తూపం ఏర్పాటు చేయాలని మాజీ సైనికులు కోరుతున్నారని, వారి ఆకాంక్షకు అనుగుణంగా స్తూపాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కృష్ణయ్య, మున్సిపల్ ఇంజనీర్ ఐసయ్య, మాజీ సైనికుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే మన ఎక్స్ ఆర్మీ వాళ్ళంతా కూడా వాళ్ళ ఆర్మీకి సంబంధించిన స్తూపం పెట్టాలని దగ్గర నాకు తెలిసి 11 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నారు. మేము ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎట్లా చేయాలా, ఆ ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి ఇవ్వడానికి ఏ సెంటర్లో పెట్టాలనేది కూడా చాలా సెంటర్లో కూడా మేము వెతికాం. చాలా సెంటర్లో కూడా ఇన్స్పెక్షన్ చేసాం, అన్నీ చేసాం. లాస్ట్కి ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పేసి సౌత్ బైపాస్లో దాన్ని పెట్టడం కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కాసు బ్రహ్మానందరెడ్డి గారి విగ్రహం ఆల్రెడీ ఇంతకుముందు పెట్టారు. దాన్ని అక్కడ ఇబ్బంది లేకుండా దాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకొచ్చి ఈ ప్లేస్లో వెనకాల స్తూపం కూడా పెట్టేసి రెండింటికి ఉండేటట్టుగా దాన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి చూస్తున్నాం. ఎవరైతే కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహానికి ఆ రోజు కమిటీ ఉందో వాళ్ళతో కూడా మాట్లాడేసి వాళ్ళని కూడా కన్విన్స్ చేసి, ఎందుకంటే ఇది మేజర్ ఎంట్రీ అయ్యే టౌన్లోకి ఎంటర్ అయ్యే మేజర్ పార్ట్ కాబట్టి దీనికి కూడా ఉంటే బాగుంటుంది అనేది మన ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం ఎప్పుడు కూడా వాళ్ళ వర్షాలు అనేది కాదు, ఎండ అనేది కాదు, వాళ్ళు మన దేశం కోసం పోరాడేవాళ్ళు. బార్డర్లో ఉండి వాళ్ళ కుటుంబాన్ని కానీ ఫ్యామిలీని కానీ వదిలి త్యాగం చేసిన వాళ్ళంతా కూడా మన మిలిటరీ వాళ్ళని గౌరవించాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి దాని ఉద్దేశపూర్వకంగా ఎంట్రన్స్లోనే పెడితే బాగుంటుందని చెప్పేసి దాన్ని మాట్లాడుకున్నాం. దాని ప్రకారంగా మన రిటైర్డ్ మన నాగేశ్వరరావు గారు వాళ్ళ బృందం అంతా కూడా వాళ్ళందరూ కూడా కలిసాము. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. దాన్ని చూసి పోల్ జరిపేసి ఇక్కడ స్తూపం పెట్టేటట్టుగా దాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజే మన కొత్త కమిషనర్ గారు వెంకట కృష్ణయ్య గారు కూడా ఈరోజే జాయిన్ అయ్యారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా మనందరి తరపున అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా కూడా ఏదైనా నగరాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళాలి. డెవలప్మెంట్ అంటేనే తెలుగుదేశం అంటే డెవలప్మెంట్. కాబట్టి ఎన్డీఏ కూటమిలో కూడా వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు కూడా ఒంగోలులో చేస్తూ ఉన్నాం. దాన్ని ఆయన కూడా ఒక 4 రోజులు 15 రోజుల లోపల అంతా స్ట్రీమ్లైన్ చేసుకొని పూర్తిగా అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. నగర ప్రజలందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కార్పొరేషన్ తరఫున ఏదైతే ఈరోజు ఇప్పుడు నా మీద నమ్మకం పెట్టి గౌరవ ఎమ్మెల్యే గారు నన్ను ఇక్కడ కమిషనర్గా తీసుకొచ్చారో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలుపుకొని ప్రజలందరి సహకారంతో మేమందరం కూడా ఆఫీస్లో ఒక పబ్లిక్ హెల్త్ వర్కర్ దగ్గర నుంచి అధికారి వరకు అందరం కూడా ఒక టీం వర్క్ చేసేసి నగరాన్ని ఒక మోడల్ సిటీగా చేసేదానికోసం ప్రయత్నం చేస్తాం. అట్లాగే బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా వార్డ్ వైజ్ కూడా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయనేది కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ప్రియారిటీ పెట్టుకొని ఇష్యూస్ అన్నీ కూడా 1 by 1 క్లియర్ చేసుకుంటూ వస్తాం. అట్లాగే శానిటేషన్ పార్ట్కి వచ్చేసరికి ప్రజలందరికీ కూడా మనం ఏంటంటే ముందు మనలో మార్పు రావాలి. దయచేసి మీ సహకారంతోనే మనం ఏమైనా కూడా మనం చేయగలం. కాబట్టి మేము కలిసి పనిచేసి పట్టణాన్ని ఒక మోడల్ క్లీన్ అండ్ గ్రీన్గా చేసుకుందాం.
అట్లాగే దీనికి కావాల్సిందంటే మీ అందరి సహకారం ఉంటేనే ఉంటుంది. ఎందుకు శానిటేషన్ అని చెప్తున్నానంటే ఆరోగ్యం ఉంటేనే మనం ఆనందం ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ ఉంటేనే ఫైనాన్షియల్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అందరూ ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పని అందరం కలిసి టీం వర్క్ చేసేసి టౌన్ అభివృద్ధి పదంలోకి తీసుకొస్తామని చెప్పని గౌరవ ఎమ్మెల్యే గారికి సవినయంగా మనం చేస్తాం. ఒంగోలు నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా టి వెంకటకృష్ణయ్య బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పనిచేసిన డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లిన నేపథ్యంలో పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న వెంకటకృష్ణయ్యను రాష్ట్ర ప్రభుత్వం ఒంగోలు కమిషనర్గా నియమించింది. ఈ మేరకు నేడు బాధ్యతలు స్వీకరించిన ఆయనను అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, ఇతర పెద్దల సహకారంతో ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. నగరాభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించిన ఆయన మంచినీరు, పారిశుద్ధ్యం, ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు. కార్యాలయానికి వచ్చి ప్రజల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించి సంతృప్తి చెందేలా సేవలు ఉండాలని సూచించారు. మున్సిపల్ ఇంజనీర్ ఐసయ్య, మెడికల్ అధికారి డాక్టర్ వైష్ణవి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను గౌరవ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఈరోజు పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో సెక్రటరీగా పనిచేస్తూ వెంకటకృష్ణయ్య నా పేరు. వివిధ ప్రాంతాల్లో కమిషనర్గా పనిచేశాను. ఈరోజు ఇక్కడ కమిషనర్ కార్పొరేషన్ ఒంగోలులో జాయిన్ అయ్యాను. మా సిబ్బంది, అట్లాగే గౌరవ పెద్దలు, ఎమ్మెల్యే గారు కానీ, అట్లాగే గౌరవ స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారు, ఇతర పెద్దలందరి సహకారంతో, అట్లాగే మా సిబ్బంది అందరి సహకారంతో, మీడియా మిత్రులు కానీ, అట్లాగే అందరి సూచనలు తీసుకొని మన ఏదైతే నగరాభివృద్ధికి అందరి సూచనలు పరిగణలోకి తీసుకొని అభివృద్ధిలో అందరం కూడా టీం వర్క్ చేసేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పని తెలియజేస్తున్నా. అట్లాగే ప్రతి సమస్యను కూడా కూలంకుషంగా పరిశీలించి ఏదైతే ప్రతి వార్డ్ వైజ్ కూడా ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ ఒక ప్రియారిటీ తీసుకొని ఆ ప్రియారిటీ ప్రకారం అన్ని మంచినీటి సరఫరా కానీ, శానిటేషన్ కానీ, అట్లాగే పబ్లిక్ గ్రీవెన్సెస్ కానీ వీటన్నిటిలో కూడా ముందుకెళ్దామని చెప్పి మీ అందరి సహకారంతో కూడా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అనండి. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో 2 యువకులు మృతి చెందారు. పొదిలి మండలం మాధలవారిపాలెం, సలకనూతల గ్రామాల మధ్య చోటు చేసుకుంది. పొదిలి మండలం గోగినేనివారిపాలెం, చీమకుర్తి మండలం దేవరపాలెం గ్రామాలకు చెందిన 5 యువకులు శ్రీశైలానికి దైవదర్శనం కోసం ద్విచక్ర వాహనాలపై బయలుదేరారు. మాధలవారిపాలెం, సలకనూతల మధ్య చేరుకునేసరికి ఎదురుగా మార్కాపురం వైపు నుండి వస్తున్న కారు ఓ మోటార్ సైకిల్ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న దేవరపాలెంకు చెందిన 22 పుత్తూరి అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన అంకబాబుని 108 వాహనంలో పొదిలి వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ రాజేష్ పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అటువైపు వెళుతున్న మార్కాపురం కలెక్టర్ విజయ్ సునీత ఘటనా స్థలం వద్ద ఆగారు. గాయపడిన యువకుణ్ణి ఆసుపత్రికి తరలించడంలో దగ్గర ఉండి చర్యలు తీసుకున్నారు.
మీ సొంతింటి కళ కలగానే మిగిలిందా? అయితే మీ కళ సాకారం చేసుకునేందుకు ఈ నెల 15, 16, 17 తేదీల్లో ఒంగోలు A1 ఫంక్షన్ హాల్ వేదికైంది. ఒంగోలు నిర్మల్ నగర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి నిర్వాహకులు వివరాలు వెల్లడించారు. క్రెడాయ్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించే ప్రాపర్టీ షోలో వివిధ రకాల స్టాల్స్ను సందర్శించి మీ ఇంటి కలను సాకారం చేసుకోవాలన్నారు. 15వ తేదీ ప్రాపర్టీ షోను ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ప్రారంభిస్తారని తెలిపారు. ఒంగోలుతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు ఉపయోగించుకోవాలని క్రెడాయ్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేంద్ర, సెక్రటరీ ప్రసన్నాంజనేయులు తెలిపారు. ట్రెజరర్ తిరుమల, సలహాదారులు వీరబాబు, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. క్రెడాయ్ ఒంగోలు బిల్డర్స్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో నిర్వహించబడుతుంది. దీన్ని మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ గారు ఓపెనింగ్ చేస్తున్నారు రేపు. కావున పట్టణ ప్రజలందరూ వచ్చి ఈ ప్రాపర్టీ షోలో పాల్గొని వారికి కావాల్సినటువంటి ఇళ్ళు, విల్లాస్, స్థలాలు ఎవరి దగ్గరైనా అంటే వాళ్ళకి నచ్చిన బిల్డర్స్ దగ్గర కొనుక్కొని వాళ్ళకి కావాల్సినటువంటి అందులో రకరకాల మెటీరియల్స్ అక్కడే దొరుకుతాయి. ఆ ఇంటికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ అక్కడే ఎన్నుకొని, అలాగే అలంకరణకు సంబంధించిన ఇంటీరియర్స్కి సంబంధించిన మెటీరియల్ కూడా అక్కడ దొరుకుతుంది. కావున వచ్చి ప్రతి ఒక్కరూ వీక్షించి వారికి కావాల్సిన ఇళ్ళు కానీ లేక విల్లాని కానీ సెలెక్ట్ చేసుకొని ఆ మెటీరియల్ కూడా సెలెక్ట్ చేసుకొని వాళ్ళని సొంత ఇంటి కళని నెరవేర్చుకునేదానికి ఒక మంచి సదవకాశం. ఇదంతా కూడా ఒకే చోట అంటే ఒకే వేదిక మీద పెడుతున్నాం కాబట్టి ప్రజలందరూ రకరకాల స్థలాల్లో చూసుకొని ప్రతి బిల్డర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేకుండా అందరి బిల్డర్స్ని ఆ వేదిక మీదకి తీసుకొస్తున్నాం. అలాగే ప్రతి ట్రేడర్స్ అంటే ఆ ఇంటికి కావాల్సిన ప్రతి మెటీరియల్ని కూడా ఆ వేదిక మీదకి తీసుకొస్తున్నాం. అలాగే రుణ సదుపాయాలు కూడా అక్కడే ఇస్తారు, బ్యాంకర్స్ కూడా వస్తారు. కాబట్టి జనాలందరూ వచ్చేసి వాళ్ళకి కావాల్సినటువంటి స్థలంలన్నీ కానీ చూసుకొని వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఇల్లా కానీ లేక ఇళ్ళు కానీ ఏదైనా కూడా ఎన్నుకొని మిగిలిన టౌన్ అంతా తిరగకుండా ఒకే చోట వాళ్ళకి కావాల్సినవి ఎన్నుకొని దాన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలా సులభతరంగా ఉంటుంది. వాళ్ళ సొంత ఇంటి కళని సహకారం చేసుకునేదానికి కూడా మంచి అవకాశం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ 3 రోజుల పాటు అక్కడ ప్రతి 2 గంటలకి ఒక లక్కీ డిప్ కూడా తీయబడుతుంది. అందులో మంచి రకరకాల బహుమతులు కూడా ఇవ్వబడతాయి. అలాగే వచ్చిన జనాలకి మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు భోజన సదుపాయం కూడా అరేంజ్ చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ నెల 15, 16, 17 తేదీల్లో క్రెడాయ్ ఒంగోలు బిల్డర్స్ ఆధ్వర్యంలో జరుగు ప్రాపర్టీ షో మేము పెడుతున్నాము. సో ఈ జరుగు క్రెడాయ్ ప్రాపర్టీ షోలో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ అర్జున్ ఇన్ఫ్రా, గుప్తాస్ కన్స్ట్రక్షన్ కంపెనీ, కొల్లి ఇన్ఫ్రా మరియు బ్రహ్మరా వీటితో పాటు ఒక 40 స్టాల్స్ ఇంటీరియర్స్ మరియు ఇంటికి కావాల్సిన అన్ని మెటీరియల్స్ ఈ ప్రాపర్టీ షోలో మీరు సందర్శించవచ్చు. ఈ ప్రాపర్టీ షో లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశాము, ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము. ఈ స్టాల్స్లో మనకు కావాల్సిన ప్రతి ఒక్క మెటీరియల్ గురించి స్టాల్స్లో ఉన్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి ఏ విధంగా కావాలో బ్యాంకు రుణాలు SBI, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఈ షోలో పాల్గొంటున్నారు. మీకు బ్యాంకు తరపు నుంచి ఎలాంటి రుణ సదుపాయాలు కావాలన్నా కూడా అక్కడే మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఈ లక్కీ డ్రిప్స్ ఉన్నాయి ఈ ప్రాపర్టీ షోలో ఎవ్రీ 2 అవర్స్ ఒకసారి. సో అందరూ ఈ ప్రాపర్టీ షోని సందర్శించవలసిందిగా కోరుచున్నాము. బిల్డర్కి సంబంధించిన అపార్ట్మెంట్ కానీ, విల్లాస్ కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ, మీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించి మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో అవి కానీ, ఇంటీరియర్స్ కానీ, ఎవ్రీథింగ్ అది అట్లానే రుణ సదుపాయాలు బ్యాంకర్ సంబంధించింది కానీ ఎనీ బ్యాంకుకి సంబంధించి రిలేటెడ్ ఏమైనా సందేహాలు కానీ అక్కడ అన్నీ కలిపి ఒకే వేదికపై నిర్వహించబడుతుంది. కావున ఈ సద్వినియోగాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ద్రవిడ ఉద్యమ నేత రామస్వామి ఆశయ సాధనకు ఉద్యమించిన ద్రవిడ ఉద్యమ నేత కరుణానిధి 103వ జయంతి వేడుక బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జూన్ 3వ తేదీ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు జాతీయ అధ్యక్షులు వీరపల్లి శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.
బీసీల రాజ్యాధికారం రావడంతో తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణానిధి 69% రిజర్వేషన్లు అమలు చేశారన్నారు. బహుజన సమాజ్ పార్టీ నాయకులు తాడిపర్తి వెంకటస్వామి, నాయి బ్రాహ్మణ సేవ సంఘం రాష్ట్ర నాయకులు ఎంవి రమణయ్య, ప్రకాశం జిల్లా నాయకులు నాదెండ్ల రాఘవ, సూపర్ సాంగ్ రామకృష్ణ, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జూన్ 3వ తేదీ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బహుజన నాయకులు మన కరుణానిధి గారి 103వ జయంతి సందర్భంగా బహుజన మాట బహుజన కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఒంగోలులో ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ గారు, ఇంకా అనేక మంది బీసీ సంఘాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా బీసీ చైతన్య వేదిక తరపున ఉద్యమాభివందనం తెలుపుతున్నాం. కరుణానిధి గారి గురించి మనందరికీ తెలుసు. ఆయన పెరియార్ వారసుడిగా తమిళనాడు రాష్ట్రంలో బహుజన రాజ్యాధికార సాధనకై ఆయన ఉద్యమించి బహుజన రాజ్యాధికారం స్థాపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన భారతదేశంలో కరుణానిధి గారు. ఆయన 103వ జయంతి మనం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పట్టణంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నాం. బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని మేము ఈరోజు ఇక్కడ పిలుపునిస్తున్నాం. ఈ దేశంలో 85% ఉన్నటువంటి బహుజనుల చేతుల్లో రాజ్యాధికారం రావాల్సింది పోయి 10-12% ఉన్నటువంటి అగ్రకులాల చేతుల్లో రాజ్యాధికారం ఉంది. దానికి భిన్నంగా బహుజనుల చేతుల్లోకి రాజ్యాధికారం రావాలని ఈ దేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలు ఈ దేశాన్ని ఏలాలి, ఈ రాష్ట్రాన్ని ఏలాలి. అట్లాగే మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడుని బీసీలు ముఖ్యమంత్రులుగా ఉండి ఏళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ద్రవిడులకి సామాజిక న్యాయము, సమాజ న్యాయము అన్నీ జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలు మొత్తం ఐక్యమై ఎస్సీలని, ఎస్టీలని కలుపుకొని ఇక్కడ రాజ్యాధికారానికి రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనేటువంటి దాంతో చైతన్యవంతులైనటువంటి బీసీ చైతన్య వేదిక నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయేటువంటి 2029 ఎన్నికల్లో బీసీలు ఈ రాష్ట్రాన్ని ఏలాలనేటువంటి ఉద్దేశంతో ఒంగోలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా జరిగింది. 3 నెలలకోసారి జరిగే సమావేశం ఎంతో ప్రాధాన్యం ఉన్నప్పటికీ మమ అనిపించారు. మండల పరిషత్ అధ్యక్షులు మల్లికార్జున్ రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్ కార్యాలయ సమావేశపు హాల్లో జరిగింది. పలు శాఖల అధికారులు శాఖాపరమైన పనులు ఉండడంతో గైర్హాజరయ్యారు. ఒంగోలు మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజశేఖర్ పలు అంశాలకు సంబంధించి అధికారులకు సూచనలు చేశారు. శాఖాపరమైన కార్యక్రమాల్లో ప్రగతి ఖచ్చితంగా కనిపించాలని ఆదేశించారు. ప్రతి నెల 1వ తారీఖు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన తర్వాత కూడా 3-4 తేదీల్లో మళ్ళీ ఐవీఆర్ఎస్ కార్డులు వస్తున్నాయి. ర్యాండమ్గా కొంతమందికి మీకు పెన్షన్ పంపిణీ చేసే అధికారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, మీ ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ జరుగుతుందా, పెన్షన్ ఇచ్చినందుకు ఏమన్నా డబ్బులు తీసుకుంటున్నారా, ఇలా 3 క్వశ్చన్లు వస్తూ ఉన్నాయి. దానికి కూడా మనలో 85%, 90% పాజిటివ్గానే ఉంది. ఇంకా ఆ 15% నెగిటివ్గా వస్తుంది. వచ్చే కనుక 15% నెగిటివ్గా రాకుండా కూడా మీరు ప్రయత్నం చేయాలి. మీరు అందరూ కూడా ఖచ్చితంగా కరెక్ట్గా పడుతున్నారు, అదే 6 నెలలకి వెళ్ళి పడుతున్నారు. అయినా కానీ ఆ కాల్స్ వాళ్ళు తెలియక, లేకపోతే కాల్స్ పెన్షన్ తీసుకునే వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి వెళ్తా ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో బంధువులు కావచ్చు, లేకపోతే వేరే గతంలో ఆ నెంబర్ ఫీడ్ అయింది, ఆ నెంబర్ సరి చేసుకోండి దయచేసి. ఎవరికైతే మీరు పెన్షన్ ఇస్తున్నారో వారి మొబైల్ నెంబరే ఆ యాప్లో ఉందా లేదా కూడా ఒకసారి గమనించుకొని ఆ ఐవీఆర్ఎస్ కార్డ్స్ కూడా 100% వచ్చేట్టుగా చూసుకోవాలి. అలాగే సత్యరథం అనే కాన్సెప్ట్ కూడా మన ప్రభుత్వం ప్రవేశపెట్టబడింది. ప్రతి గ్రామానికి నెలలో 2 సార్లు మినిమం సత్యరథం వస్తుంది. మార్కాపురం సమీపం రాయవరం వద్ద
ఈ ఏడాది జరిగిన బస్సు ప్రమాదంలో మృతుని కుటుంబానికి క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన చెక్కులను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అందజేశారు. అంకభూపాలేనికి చెందిన మృతురాలు బండారు పద్మ కుటుంబానికి చెందిన అనంతమ్మకు 1.5 లక్షల రూపాయలు, క్షతగాత్రులు బత్తుల మానెమ్మ, బత్తుల రోహన్ కుటుంబ సభ్యులకు చెరో 2 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. బాధితులకు మెరుగైన వైద్యంతో పాటు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని త్వరలో ఇస్తామన్నారు. టీడీపీ మండల బాధ్యులు మాదాల లక్ష్మీ నరసింహం, ఇన్ఛార్జ్ తహసీల్దార్ మధుసూదన్ రావు, నాయకులు ప్రగడ శ్రీనివాసులు, బండారు సోమరాజు, మాల్యాద్రి, పంది లక్ష్మీనారాయణ, సిరిగిరి కొండారెడ్డి, వలేటి మధు పాల్గొన్నారు. పోయే రోజు నాకు చెప్పండి, నేను చెప్తా డాక్టర్. ఏదైనా చేయాల్సి వస్తే మళ్ళీ సర్జరీ చేయించేసుకో. అట్లా మార్చి 26 తారీఖున మన అందరికి కూడా తెలుసు, మన ప్రాంతంలో కలిసి వేసే దుర్ఘటన. మన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్నం అయిపోయి దాంట్లో ఎంతమంది చనిపోయారు మనందరం కూడా చూసాం. దానిలో ఆ రోజు మన నియోజకవర్గంలో ఈ గ్రామంలో కూడా 3 ప్రయాణం చేస్తూ ఒక పద్మని అమ్మాయి చనిపోయింది. రోహను మణెమ్మ అనే ఇద్దరికి చిన్న చిన్న దెబ్బలు తగలడం మనందరం కూడా తెలిసిన విషయం. ఆ రోజు కూడా మనం హాస్పిటల్కి పోయి వాళ్ళని పరామర్శించాం. తర్వాత రోజే అక్కడ వాళ్ళ బాధలు చూసి అక్కడి నుంచే మనం కలెక్టర్ గారితో మాట్లాడి 2వ రోజే పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా వచ్చి వాళ్ళందరికి కూడా శవాలు హ్యాండ్ ఓవర్ చేసి, ప్రభుత్వం ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అందరికీ కూడా కుటుంబాలకు న్యాయం చేయాలి, చనిపోయిన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అలాగే క్షతగాత్రులు ఏవైతే చిన్న చిన్న దెబ్బలు తగిలిన వాళ్ళకి 2 లక్షలు, చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు చెప్పడం జరిగింది. అవి ఈరోజు ఎవరైతే ఆ రోజు చనిపోయారో వాళ్ళకి, అలాగే ఆ దెబ్బలు తగిలిన రోహన్కి మణెమ్మకి కూడా 2 లక్షలు చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట చెప్తే ఆ మాట ఏ విధంగా కంప్లీట్ చేసి ప్రజల మన్ననలు ఏ విధంగా పొందుతాడో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఇటువంటి ఉదాహరణలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. ఇమ్మీడియట్గా ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే అప్పటికప్పుడే నిమిషాల్లో స్పందించే ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండడం మనందరూ అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. వేసవి సెలవుల కారణంగా తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసిపోతోంది. గతంలోలా కిలోమీటర్ల మేర క్యూ లైన్లు లేవు. కారణం తిరుమల తిరుపతి దేవస్థానంకు అందిన ఆధునిక సాంకేతికత. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా సాగుతున్న పర్యవేక్షణతో శ్రీవారి దర్శన వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. గతంలో 80,000 మంది భక్తులు ఉన్నప్పుడు సర్వదర్శనానికి కనీసం 18 నుండి 24 గంటల సమయం పట్టేది. ఇప్పుడు అదే సంఖ్యలో భక్తులున్నా 8 గంటల్లోనే పూర్తవుతోంది. ఈ నెల 2న 91,005 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారందరికీ 12 గంటల్లోనే దర్శనం కల్పించారు. దాదాపు 65% మంది భక్తులు క్యూ లైన్లోకి ప్రవేశించిన 3-4 గంటల్లోనే దర్శనం పూర్తి చేసుకుని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దర్శనం త్వరగా పూర్తవడంతో భక్తులు వెంటనే గదులు ఖాళీ చేస్తున్నారు. దీంతో కొత్తగా వచ్చే భక్తులకు గదుల లభ్యత పెరిగింది. అన్నప్రసాదం, విద్యుత్, తాగునీరు వంటి వనరుల వినియోగంపై భారం తగ్గింది. తెలంగాణ ఉమ్మడి కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం గంజి సింగవరంలో బస్సు కోసం నిలబడిన ప్రయాణికులను నిర్దాక్షిణ్యంగా స్కార్పియో వాహనం ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ రహదారిలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆందోళనకు దిగారు. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐవిషాడు పడుతుంది నరేషణ
మెగా డిఎస్సి 2025లో వ్యాయామ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో సత్కరించారు. ఒంగోలు ఎస్బీ సక్సెస్ కోచింగ్ సెంటర్ ఫౌండర్ వంశీ శ్రీకాంత్ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర శాప్ డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్, ఇంటర్నేషనల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మెంబర్ చిన్నపరెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు కుర్ర భాస్కరరావు, రాష్ట్ర ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్పెక్టర్ ఎస్కే మహబూబ్ బాషా, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్బీ సక్సెస్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొంది డిఎస్సి 2025లో రాష్ట్ర వ్యాప్తంగా 658 మంది వ్యాయామ ఉపాధ్యాయులు ఉద్యోగం పొందారన్నారు. 93 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం పొందిన నెల్లూరు జిల్లాకు చెందిన సాయి, కోటితో పాటు ఎంపికైన వారిని సత్కరించారు. వ్యాయామ ఉద్యోగం సాధించిన అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు సాయి కోటి, మాది నెల్లూరు జిల్లా కోవిల్ వలపల గ్రామం చెట్టుకొని ఉన్నామండి. నేను మెగా డిఎస్సి 2025లో ఎస్ఏపీ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధన జరిగింది. నాకు 100కి 93 రావడం జరిగిందండి. నేను 2021 అక్టోబర్ 19న ఒంగోలుకి 2000 రూపాయలతో రావడం జరిగిందండి. నా దగ్గర ఏ డబ్బులు లేవు. ఇక్కడికి వచ్చి నేను ప్రకాశం జిల్లా అండర్ 17 బాలబాలికల ఫెన్సింగ్ జట్టు ఎంపిక పోటీలను ఒంగోలులో నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మినీ స్టేడియంలో జరిగిన ఎంపిక పోటీల్లో జిల్లా నలుమూలల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వి నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన పోటీల్లో అర్హత కలిగిన క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎంపికైన జిల్లా జట్టు తణుకులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారని నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో గెలిచిన జట్టు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. క్రీడా ప్రదర్శన కనబరిచి జిల్లాకు మెడల్స్ తీసుకువస్తామని క్రీడాకారులు ధీమా వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో ఫెన్సింగ్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో జరుగు అండర్ 17 క్యాడెట్ విభాగం నందు బాయ్స్ అండ్ గర్ల్స్ ఫెన్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీలకు మరియు జాతీయ స్థాయి పోటీలకు ఈ జిల్లా కమిటీ టీంని ఎన్రోల్మెంట్ పద్ధతిన అంటే ఎవరైనా కానీ పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు కార్డు మరియు ఎన్రోల్మెంట్ చేసుకొని ఉండాలి. క్రీడాకారులు వాళ్ళ సొంత కిట్లతో వచ్చారు. ఈరోజు జిల్లా నలుమూల నుండి ఈరోజు చాలా ఆహ్లాదకరంగా మంచి వాతావరణంలో ఈరోజు ఎన్రోల్మెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇక్కడ నుంచి ప్రకాశం జిల్లా నుంచి పార్టిసిపేట్ చేసేటువంటి ప్రకాశం జిల్లా క్రీడాకారులు రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో 16వ తేదీ జరుగు రాష్ట్ర స్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచిన వాళ్ళు జాతీయ స్థాయి పోటీలు ఉత్తరాఖండ్లో నిర్వహిస్తారు. దాంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తే ఏషియన్ లెవెల్లో జరిగే టోర్నమెంట్ కూడా దీని నుంచే సెలక్షన్స్ జరుగుతున్నాయి. సో దీన్ని వినియోగించుకుంటే క్రీడాకారులు మంచి భవిష్యత్తు ఉంటుందని. నా పేరు లేఖన. నేను 3 నేషనల్స్ ఆడాను. ఇక్కడ నేను 6 ఇయర్స్ నుంచి ట్రైన్ అవుతున్నాను. మా కోచ్ పేరు విజయలక్ష్మి. నేను ఈరోజు అండర్ 17లో నేను పార్టిసిపేట్ చేయబోతున్నాను. అండర్ 17 సెలక్షన్స్కి వచ్చాను. అండర్ 17 సెలక్షన్స్కి వచ్చాను. ఒంగోలు మినీ స్టేడియంలో జరుగుతున్నాయి. రేపు స్టేట్ సెలక్షన్స్కి బాగా ఆడి మెడల్ సంపాదించాను. నా పేరు షేక్ ఆదిల్ అహ్మద్. నేను 9 ఇయర్స్ నుండి ఆడుతున్నా ఇక్కడ. నా కోచెస్ భరత్ సార్ అండ్ విజయలక్ష్మి అక్క, నాగేశ్వర్ సార్ వల్ల నేను 3 నేషనల్స్ ఆడా. ప్రస్తుతానికి అండర్ 17 రాజమండ్రిలో ఉన్న తణుకుకి వెళ్తున్నాం. ఈరోజు సెలక్షన్స్ వచ్చి. నా పేరు తన్వి. నేను 6 ఇయర్స్ నుంచి ఇక్కడ ట్రైన్ అవుతున్నా. మా కోచెస్ విజయలక్ష్మి ఇంకా భరత్ సార్, వీళ్ళిద్దరూ కూడా మాకు చాలా బాగా ట్రైన్ చేస్తున్నారు. నేను ఈ సంవత్సరం అండర్ 17 తణుకులో జరిగే కాంపిటీషన్స్కి వెళ్ళిపోతున్నాను. బెటర్ వాళ్ళిద్దరు కోచెస్ కోచింగ్ వల్ల నేను బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తానని ఆశిస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా రాజాం నుండి విజయవాడకు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దేవరపల్లి మండలం ఎన్నగూడెం సమీపంలో ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను గోపాలపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. మృతుడు రాజాంలోని పనసల వలస ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల నారు సాయి అనిల్ కుమార్గా గుర్తించారు. ఈ ఘటనపై దేవరపల్లి పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఆ టైంలో మంచి నిద్రలో ఉన్నారు. ఇలా యాక్సిడెంట్ జరుగుతుందని అసలు అనుకోలేదండి. అసలైన విషయం ఏంటంటే అందరూ చిన్నపిల్లలు ఉన్నారండి. అందరూ సేఫ్ గా దిగడమే పెద్ద విషయం అండి. అసలు చాలా ఘోరంగా ఉందండి యాక్సిడెంట్. చాలా భయపడ్డామండి. మేము రాజంలో బస్సు ఎక్కామండి. ఇక్కడికి వస్తాడు 3:30 అయ్యేసరికి యాక్సిడెంట్ ఎలా జరిగిందో కూడా మాకు తెలియకుండా మాకు జరిగిపోయింది. మేము అందరం బతికి బయటపడ్డాము. మేము చనిపోయాము అనుకున్నాం. మేము డ్రైవర్ సేవ్ చేసేటప్పటికి ఏది గుద్దిందో కూడా మాకు తెలియలేకపోయిందండి. పిల్లలు సీట్ల కిందకి వెళ్ళిపోయారు. మాకు మొత్తం వెనక సీట్లు మొత్తం నొక్కేసాయి. మాకు ఒక అతను చనిపోయాడు. బీఈడి చేసిన అతను చనిపోయారు. కొంతమందికి కాలుకి స్టార్ట్ అయ్యింది ఇక్కడ రాజంలో. అయితే 3:30 ఆ టైం అప్పుడు లారీ రివర్స్ లో వచ్చి గుద్దిందంట. ఫ్రంట్ కి గుద్దేసింది. ఒకసారి మొత్తం బస్ మొత్తం ఒకసారి ఒకవైపు ఓలిపోయినట్టు అనిపించింది. బస్ డ్రైవరు సర్వీస్ రోడ్ లోకి బస్సు తీసుకొచ్చాడు. ఆ టైంలో సేఫ్టీ డోర్ ఓపెన్ అయింది. సేఫ్టీ డోర్ నుంచి సేఫ్ గా దిగమన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంధన పొదుపు పాటించాలని పిలుపునివ్వడంతో వాహన శ్రేణి తగ్గించుకున్న ముఖ్యమంత్రులు, మంత్రులు. ఒంగోలులో అంధ మహిళా ఉద్యోగిని దారుణ హత్య. నిందితుని కోసం 3 ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు. పొదిలి నుండి శ్రీశైలం వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు. 2 యువకుల దుర్మరణం. డి న్యూస్లో నేటి మాట. రెచ్చగొట్టే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్లకు, చాడీలు చెప్పే వాళ్లకు, అసత్య ప్రచారం చేసే వాళ్లకు దూరంగా ఉండగలిగితే మనసు, జీవితం ప్రశాంతంగా ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.